హనుమకొండలోని రాజకీయ వాతావరణం వేడెక్కింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. మీడియాతో మాట్లాడిన నాయకులు శనివారం హనుమకొండ పర్యటనలో పవన్ కళ్యాణ్ పై కవిత చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. ఆయనపై విమర్శలు చేసే అర్హత కవితకు లేదని పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న వ్యక్తి నీతులు చెప్పడం హాస్యాస్పదమని విమర్శించారు. అలాగే రాజకీయ లాభాల కోసం కవిత ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఎవరైతే మన కల్వకుంట్ల కవిత గారు మొన్న వరంగల్కి వచ్చి పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కవిత గారిని మేము ఒకటే సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నాం. కవిత గారు ఇక్కడికి వచ్చేసి ఏమంటదంటే పవన్ కళ్యాణ్ గారు మేకప్ వేసుకోవచ్చు, ప్యాకప్ చెప్పుకోవచ్చు, సినిమాలు చేసుకోవచ్చు, కానీ సెక్రటరియట్ వైపు మాత్రం చూస్తే మేము ఊరుకోమని చెప్పి కల్వకుంట్ల కవిత గారు మాట్లాడడం జరిగింది. కవిత గారు నేను ఒక్కటే అడగదలుచుకున్నా, తెలంగాణ అనేది ఇక్కడ ఎవరైనా రావచ్చు, వెళ్ళొచ్చు, పోటీ చేయొచ్చు, రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. అంతేగాని మీరు రావద్దు, చేయొద్దు అనేదానికి మీరెవరండి? కవిత గారు, మీరు ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ అంటారు, ఈజీ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ అంటారు. సరే అండి, ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందో భవిష్యత్తులో మీకు చూపిస్తాం. మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే బాధ్యత మా జనసైనికులుగా మేము తీసుకుంటాం. దానితో పాటు ఇంకేముంటుంది, ప్యాకప్, మేకప్ అది అని చెప్పి మాట్లాడుతుంది. కవిత గారు 10 సంవత్సరాలు మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉండి అక్కడ పదవులు అనుభవించి అట్టదారిన ఎమ్మెల్సీ పదవి పొంది సంపాదించుకున్న తర్వాత అక్కడ మీరు ప్యాకప్ చెప్పి కొత్తగా మేకప్ వేసుకొని టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన అని పెట్టుకొని ఈ విధంగా పొద్దున లేస్తే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడమే. తెలంగాణలో అనేక సమస్యలు ఉన్నాయి, ఒక్క సమస్య కూడా చిత్తశుద్ధితో మాట్లాడదు, కానీ ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ జపం చేసింది. ఓకే అండి కవిత గారు, మీరు భయపడుతున్నారు, మాకు అర్థమవుతుంది. ఎస్, తెలంగాణలో మేము పోటీ చేస్తాం, పవన్ కళ్యాణ్ గారు కూడా తెలంగాణలోనే ఉంటారు. జనసేన పార్టీ కూడా ప్రతి సమస్య మీద మేము స్పందిస్తాం. నిన్న ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకి మన కల్వకుంట్ల కవిత గారు వచ్చి మన జనసేన నాయకుడైన పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు విమర్శించారు. నిజంగా కూడా 9.5 సంవత్సరాల పాలనలో అవినీతి చరిత్ర ఉన్న మీరే ఇలాంటి మాటలు మాట్లాడితే మరి తెలంగాణ బిడ్డలు, తెలంగాణ మొన్న వరంగల్కి వచ్చి లక్షలాది మంది ఒక పొనుగోటి నిరంజన్ అనే ఒక చిన్న బాలుడు తన చివరి కోరిక నెరవేర్చడానికి వచ్చిన పవన్ కళ్యాణ్కి ఎంతమంది అభిమానులు ఉన్నారో మీకు తెలుసు. అలాంటి ఒక పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు మాట్లాడి ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్, ఓకే తను ఒక సినిమా యాక్టర్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టరీ కావచ్చు, ప్రజలందరి అభిమానాన్ని దోసుకోవచ్చు, కానీ మరి మీరు చేసిన మీ చరిత్ర ఏంటి? మీరు గత 10 సంవత్సరాల నుండి నీకు 1,00,000 కోట్ల మీ దాన్ని ఆస్తులను కాపాడుకోవడం కోసమని నీ తండ్రికి, నీ అన్నకి, నీకు ఒక కుటుంబం జరుగుతున్న దాని గురించి మీ కుటుంబంలో మీరు తెలుసుకోవాలి. కానీ తెలంగాణ ప్రజలలో వాళ్ళ కష్టాలని, కన్నీళ్ళని తుడుస్తామని చెప్పి ప్రజలను మభ్యపెడుతూ ముందుకొచ్చి ఇంకా ఏ బాగుపడేది ఉంది? మీ పునాదులన్నీ కూడా ఎప్పుడో కదిలిపోయాయని గుర్తుంచుకోండి. మీ తండ్రి జైలుకి వెళ్లకుండా ఉండడం కోసమని, మీ తండ్రిని కాపాడుకునే విషయంలో నువ్వు మన సీఎం రేవంత్ రెడ్డి ఇస్తున్న స్క్రిప్ట్ని ప్రతిరోజు వాడుతూ ప్రజలను ఇంకా మభ్యపెడుతూ ముందుకెళ్తూ ఉంటే తెలంగాణ బిడ్డలు ఎవరు ఇక్కడ ఊరుకోవడానికి సిద్ధంగా లేరు. మరి ముఖ్యంగా ఏంటంటే, నిజంగా చెప్పాలంటే కూడా 10 సంవత్సరాలలో నువ్వు ఢిల్లీ నుండి అధికార పార్టీలో ఉన్నప్పుడు ఢిల్లీ నుండి గల్లీ దాకా కూడా నీ లిక్కర్ స్కామ్ దందాతో నువ్వు ఎంతోమంది ఆడపడుచులు, తెలంగాణ ఆడపడుచులు పుస్తలు తెగడానికి కారకులు అయినారు. మరి మీరు ఈరోజు మరి ఆడపడుచులు, నేను ఇవాళ తెలంగాణ ఆడబిడ్డని అని చెప్పి ముందుకు వస్తున్నాం. మరి తెలంగాణ ఆడపడుచులు ఇంకా ఊరుకొని ఇలాంటి విషయాలన్నీ ఇంకా వినడానికి సిద్ధంగా కూడా ఇక్కడ ఎవరూ లేరు. హనుమకొండలో కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ కూడా నిర్వహించిన బహిరంగ వేలం పాటలకు బిడ్డర్ల నుంచి విశేష స్పందన లభించింది. హనుమకొండ బాలసముద్రం ప్రాంతంలోని కమర్షియల్ ఫ్లాట్లు, అంబేద్కర్ భవన్ సమీపంలోని రెసిడెన్షియల్ ఫ్లాట్లను ఆదివారం బహిరంగ వేలం ద్వారా విక్రయించారు. ఉడా వైస్ చైర్మన్, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి సమక్షంలో జరిగిన ఈ వేలం పాటలో బిడ్డర్ల పోటీపడి ధరలు పెంచడంతో బాలసముద్రంలోని కమర్షియల్ ఫ్లాట్లకు గజానికి 66,000 నుంచి గరిష్టంగా 97,000 వరకు ధర పలికింది. మొత్తం 8 కమర్షియల్ ఫ్లాట్లను వేలానికి ఉంచగా 6 ఫ్లాట్లు విక్రయమయ్యాయి. అలాగే అంబేద్కర్ భవన్ సమీపంలోని 3 రెసిడెన్షియల్ ఫ్లాట్లను వేలానికి ఉంచగా వాటిలో 2 ఫ్లాట్లు చదరపు అడుగుకు 4,200 చొప్పున విక్రయమయ్యాయి.
హనుమకొండ జిల్లాలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ను నీరుకుల్ల గ్రామంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. పాఠశాలను ఇతర ప్రాంతానికి తరలించే ప్రయత్నాలను విరమించుకోవాలని కోరుతూ పెద్ద సంఖ్యలో గ్రామస్తులు తల్లిదండ్రులు కలెక్టరేట్కు చేరుకుని నిరసన తెలిపారు. పాఠశాల నీరుకుల్లలో కొనసాగితేనే విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉంటుందని, గ్రామీణ ప్రాంత విద్యార్థుల విద్యాభివృద్ధికి దోహదపడుతుందని వారు పేర్కొన్నారు. పాఠశాల తరలింపు వల్ల విద్యార్థులు తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో హనుమకొండ కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు ఆలస్యం కావడంతో వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రైవేట్ విద్యా సంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నారని ఆరోపించారు. ప్రపంచానికి భారతదేశం అందించిన అమూల్యమైన ఆరోగ్య సంపద యోగా అని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 సందర్భంగా హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యోగా నిపుణుల మార్గదర్శకత్వంలో కలెక్టర్ ఆసనాలు, ప్రాణాయామం చేసి యోగా ప్రాముఖ్యతను వివరించారు. యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప ప్రాచీన వారసత్వమని, నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాల్లో భాగమైందని పేర్కొన్నారు. మారుతున్న జీవనశైలి కారణంగా వెన్నునొప్పి, మెడనొప్పి, మోకాళ్ల నొప్పులు, రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు పెరుగుతున్నాయని, వాటి నివారణలో యోగా, ప్రాణాయామం, ధ్యానం కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. అట్లా ఒక అవర్ వెరీ ఏన్షియంట్, లైక్ మన ఏన్షియంట్ విద్య, ఇది మన పాత విద్య. అండ్ మన నుంచి, మన కంట్రీ నుంచి ఇంటర్నేషనల్ స్టేజ్కి వచ్చింది. ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డేగా నడిపిస్తున్నాము. దిస్ ఈజ్ నాట్ నేషనల్ యోగా డే, ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ యోగా డే. ప్రపంచం అంతా ఇది జరుగుతుంది. మనము మన ద్వారా ఇది తీసుకువెళ్ళినాము. ఇండియాకి మామూలుగా ఒక సాఫ్ట్ పవర్ అంటాము. సాఫ్ట్ పవర్ అంటే ఈ మనము దీనిపైన లైక్ గర్వం తీసుకోవాలి. వీ షుడ్ ఫీల్ వెరీ ప్రౌడ్ అబౌట్ ఇట్. ఒక ప్రాబ్లం కూడా ఎవరికి లేదు, అందరూ చాలా హెల్తీగా ఉన్నారు. ఎవరైనా చెప్పచ్చా నా ఫ్యామిలీలో నో ప్రాబ్లం, ఎవ్రీవన్ ఇస్ వెరీ హెల్తీ. ఒక ఫ్యామిలీ ఫర్దర్గా వాళ్ళకి బ్యాక్ పెయిన్లో, నీ పెయిన్లో, వాళ్ళకి వెయిట్ గెయిన్లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ట్రాన్స్లేట్ అయ్యింది. సో కంపల్సరీ మీరు మీ పేరెంట్స్కి కూడా చెప్పాలి. అట్లీస్ట్ half an hour you can dedicate to yourself. And as a student, మీ స్టూడెంట్స్ కోసం స్పెషల్లీ లాస్ట్లో చెప్పిన ప్రాణాయామం, లైక్ అన్నం విలోమ ప్రాణాయామం, భ్రామరి ప్రాణాయామం, మెడిటేషన్, these should be inevitable part of any student life. మీరు ఏమైనా చేస్తున్నారు, ఏమైనా స్పోర్ట్స్లో వెళ్తున్నారు, అప్పుడు కూడా అట్లీస్ట్ ఈ కొన్ని ప్రాణాయామం, కొంచెం వరకు మెడిటేషన్, if you incorporate into your life, you will benefit a lot. మీకు ఇప్పుడు కనపడదు దానికి రిజల్ట్, కానీ ఓవర్ ద టైం నెక్స్ట్ 6 monthsలో, నెక్స్ట్ 1 yearలో మీకు ఆ రిజల్ట్ కనిపిస్తుంది. మీరు ఏమైనా చేస్తున్నారు, స్టడీస్ ఉండొచ్చు, స్పోర్ట్స్ ఉండొచ్చు, మీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఏమైనా లైక్ యూ విల్ ఫీల్ దట్ డిఫరెన్స్ బికాస్ we will be able to improve concentration. మనం చేసిన పనిలో కాన్సన్ట్రేట్ చేయగలుగుతాము, మనం చేసిన పనికి ఎక్కువ ఫోకస్ చేయగలుగుతాము. మీ రొటీన్లో
మేబీ గ్రౌండ్ నుంచి మీ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత మీ రూమ్కి వెళ్తే 2 minutes మెడిటేషన్ చేయండి, 5 minutes ఎక్కడైనా కూర్చొని ప్రాణాయామం చేయండి. It will help you a lot in long run. Whatever studies lo lekapothe sports lo whatever you want to pursue, it will help you a lot. And malli okasari sports department anta manchi arrangement chesinaru. Ayush department instructor especially చాలా మంచిది. లాస్ట్ 45 minutes బాగా యూస్ఫుల్గా అండ్ చాలా కొత్త ఆసన నేర్పించినారు. మీ అందరికీ చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. హనుమకొండ జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో బూత్ లెవెల్ ఏజెంట్లు కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ పిలుపునిచ్చారు. ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమానికి సంబంధించి హనుమకొండలోని లాల్ బహదూర్ కళాశాలలో వరంగల్ తూర్పు నియోజకవర్గ బూత్ లెవెల్ ఏజెంట్లకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఓటర్ల జాబితా సంపూర్ణంగా పారదర్శకంగా రూపొందేందుకు బిఎల్ఓలతో పాటు బిఎల్ఏల బాధ్యత కూడా ఎంతో ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. మన ఫస్ట్ బాధ్యత, మీరు కూడా అంతానే స్టేక్ హోల్డర్ మాతో పాటు, మనం అందరికీ బాధ్యతకి పబ్లిక్ అందించడానికి, దీని తర్వాత రేషనలైజేషన్ చేయడానికి, ఎక్కడ కూడా 1200 కంటే ఎక్కువ ఓట్స్ పడినాయి ఆ పోలింగ్ స్టేషన్ రేషనలైజ్ చేయడానికి మన తరఫున నుంచి కూడా 100% ఎఫర్ట్కి మన 100% ఎలెక్టర్స్ రావాలి. 1% కూడా మిస్ అవ్వకూడదు. మనం ఇంత ఎఫర్ట్ పెడుతున్నాము, ఒక జెన్యున్ ఓటర్ కూడా మిస్ అయితే, ఒక జెన్యున్ ఓటర్ కూడా డిలీట్ అయితే మన బిఎల్ఓస్కి 25th నుంచి వాళ్ళు ఫార్మ్స్ ఇవ్వడం వెళ్తారు. ప్రాక్టికల్ ఇష్యూస్ వాట్ ఆర్ దే ఫేసింగ్ ఇస్ ఈ వాళ్ళకి దొరకలేదు. ఈ పర్సన్ ఎక్కడ, ఈ పర్సన్ వాళ్ళ ఇల్లు ఎక్కడ, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళు దొరకలేదు. ఫోన్ నంబర్స్ చాలా వరకు అప్డేటెడ్ లేదు, అడ్రస్ కూడా చేంజ్ అయినాయి. కానీ మీ తరఫు నుంచి మీరు హెల్ప్ చేస్తే అప్పుడు ఆ అడ్రస్ దొరుకుతాయి. సరే మా ఫలానా వ్యక్తి అక్కడ ఉంటున్నారు, అదే ఫస్ట్ థింగ్. దాని తర్వాత హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మీ అందరూ కూడా వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఈసీఐ నెట్ యాప్ ఉంది, యాప్ ద్వారా లేకపోతే ఆ పోర్టల్ ద్వారా 100% జెన్యూన్ ఉన్న ఓటర్స్ డ్రాఫ్ట్లో రావాలి. ఎవరు కూడా డ్రాఫ్ట్ నుంచి మిస్ అవ్వకూడదు. మాత్రమే డబల్ ఉన్న ఓట్స్, మాత్రమే డెత్ అయిన పర్సన్, మాత్రమే ఇక్కడ నుంచి షిఫ్ట్ అయినాయి, మనకు షిఫ్టెడ్ ఉన్నారు, డెత్ అయిన వాళ్ళు ఉన్నారు. అది అయిన తర్వాత ప్రతి ఒక్క స్టేజ్గా మీ అందరికీ హెల్ప్ అవసరం ఉంటుంది. బిఏలో డే 1 నుంచి మీ అందరూ కూడా ఏమైనా డౌట్స్ మీకు ఇలా ఉంటే, మెయిన్ డౌట్స్ దీనికి సంబంధించి ఉంటాయి. ఈ ఫామ్ ఎలా నింపాలి, మన మాస్టర్ ట్రైనర్స్ ఉన్నారు, వాళ్ళతో మీరు డౌట్స్ క్లియర్ చేయండి. అండ్ ఫైనల్ మీకు ఒకటే రిక్వెస్ట్, కరెక్ట్ తెలిసినా కానీ పబ్లిక్లో మెసేజ్ ఇవ్వండి. మనము ఏమైనా మనం రాంగ్ వాళ్ళు ఆల్రెడీ ప్లానింగ్ అవుతున్నారు, ఇంకా ఓట్ పోయింది, కానీ ఇప్పుడు ఏం పోలేదు. ఇప్పుడు ఇది ప్రక్రియనే స్టార్ట్ కావాలి. ఇంతకుముందు ఏం చేసినారో అది కొన్ని పిఎస్ఐ నాకు ఒక ఎక్సర్సైజ్, దాంతో దీనికి ఏం లింక్ లేదు, దాంట్లో ఎవ్రీథింగ్ లింక్ కాలే, అప్పుడు కూడా దీనికి ఏం సంబంధం లేదు. అండ్ ఎవ్రీథింగ్ లింక్ అయింది, దానికి కూడా దీంతో ఏం సంబంధం లేదు. కంపల్సరీ ఫామ్ ఫిల్ చేసి ఇవ్వాల్సిన ఉంటుంది ప్రతి ఒక్కరికి. అది మనకు ఇట్లా మాట్లాడడానికి అవకాశం ఏమి ఉండదు. కానీ ప్రతి వెంటనే పొలిటికల్ పార్టీస్తో మీటింగ్ ఉంది. సో ఆ టైంలో మీ తరఫు నుంచి ఏమైనా ఇష్యూస్ మీరు అబ్జర్వ్ చేస్తే మీరు వాళ్ళకి చెప్పండి, వాళ్ళు కూడా అప్పుడు ఆ మీటింగ్ టైంలో హైలైట్ చేయండి. ఓకే, దిస్ ఇస్ ఆల్ ఫ్రమ్ అవర్ సైడ్. థ్యాంక్ యూ. విశ్వకర్మ కాలనీ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అభిమానులు హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద స్వయంగా హాజరై శ్రీనివాస్ రెడ్డికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మాజీ కార్పొరేటర్లు మంత్రి సత్యనారాయణ, సురేష్ రెడ్డి, జగన్, సురారం డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్ తదితరులు కూడా శుభాకాంక్షలు అందించారు. తన పుట్టినరోజు సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి జీహెచ్ఎంసీ కార్మికులకు బహుమతులు అందజేసి సామాజిక బాధ్యతను చాటుకున్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.